కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషుల వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రమణాచారి. ఫోన్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. తలరాత మారిపోబోతోంది. ఎవరు ఎన్ని చెప్పినా మే 15 తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరిగేది ఇదే. పట్టిందల్లా బంగారం అవుతుంది. గ్రహ గోచారంలో మార్పుల వల్ల మే 15 తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? ఈ సమయంలో మరింత పురోభివృద్ధిని పొందడం కోసం వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహస్థితుల్లో మార్పుల వల్ల మే 15 తర్వాత వృశ్చిక రాశి వారు కొన్ని విషయాల్లో అద్భుతమైన ఫలితాలని పొందబోతున్నారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. సరైన విధంగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా అనుకున్న ఉద్యోగాన్ని విదేశాల్లో పొందుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. దీనివల్ల వృశ్చిక రాశి వారు కెరియర్ పై అధికంగా దృష్టి పెడతారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న ఉన్నతాధికారులు మీ కష్టాన్ని గుర్తించి మీ పనిని అభినందిస్తారు. మీ సలహాలు, ఆలోచనలు ఇతరుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి. ఈ సమయంలో మీ ప్రతిభను ఉపయోగించడం వల్ల మీ కెరియర్ పురోగతికి మరియు ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది. వ్యాపారంలో మంచి విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల వృశ్చిక రాశి వారి జీవితంలో మంచి పురోగతిని సాధిస్తారు. వృశ్చిక రాశి వారు అహంకారాన్ని, గర్వాన్ని వదిలేసి వినయాన్ని నేర్చుకోవడం మంచిది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వేరే ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న కోర్సులలో సీటు వస్తుంది. విదేశాలలో కోర్సుల్లో అంటే విదేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది అనుకూలమైన సమయం. ఎంతో కాలంగా అనుభవిస్తున్న టెన్షన్లు, సమస్యల నుంచి విముక్తి పొందుతారు. మనసులో ఉన్న బాధను తొలగించి ఈ జీవితాన్ని ఆనందంగా గడపడానికి, జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో కుటుంబంలో వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారి జీవన విధానం ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు సంతానం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అధికంగా వహించాలి. ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. కనుక పిల్లల ఆరోగ్యం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఉద్యోగ సంస్థల్లో బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల ఖాళీ లేకుండా శ్రమిస్తారు. ఉద్యోగం చేస్తున్న వారు దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల కొంచెం మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నిరాశ ఎక్కువగా ఉంటుంది. ఎంత శ్రద్ధగా పనిచేసినా సరే మీ ఉన్నతాధికారులు మీరు చేసే పనిలో ఏదో ఒక లోపాన్ని చూపడం వల్ల ఆందోళనకి గురవుతారు. మీ సహోద్యోగుల సహకారంతో ఉత్సాహాన్ని పొందగలుగుతారు. కెరియర్ పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. మీ శ్రమకు అదృష్టం కలిసి రావడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎవరైతే మీతో గొడవపడి మీ నుంచి దూరంగా వెళ్లిపోయారో అటువంటి వారు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మీరేంటో తెలుసుకొని మీతో కలిసి జీవించడానికి ఇష్టపడతారు. ఆర్థిక విషయాల్లో సాధారణంగా ఉంటుంది. ఆదాయం అధికంగానే ఉంటుంది. కానీ ఊహించని ఖర్చులు రావడం వల్ల వృశ్చిక రాశి వారు కొన్ని సందర్భాలలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ మార్గాలను తెలుసుకుంటారు. ఈ సమయంలో ఏదో ఒక రూపంలో వృశ్చిక రాశి వారు డబ్బుని పొందుతారు. మొండి బకాయిలు చాలా వరకు వసూలవుతాయి. కాంట్రాక్టర్లకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా లాభాలు పొందుతారు అని చెప్పవచ్చు. అయితే ఈ రాశి విద్యార్థులకు ఈ సమయం అంతగా అనుకూలించకపోవచ్చు. అనుకున్న విద్యా ఫలితాలను పొందడం కాస్త కష్టమవుతుంది. అనవసర విషయాలపై ఎక్కువగా సమయాన్ని వృధా చేయడం వల్ల విద్యార్థులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎక్కువగా ఫోన్ వాడడం, అలాగే స్నేహితులతో బయటికి వెళ్లడం, ఇలాంటి పనులు చేయడం వల్ల సమయం వృధా అవుతుంది. దీనివల్ల మీరు అనుకున్న ఫలితాలని సాధించలేరు. చదువుకు కేటాయించాల్సిన సమయం చదువుకు కేటాయించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. బట్టి పట్టకుండా సబ్జెక్ట్లో కంటెంట్ నేర్చుకున్నట్టయితే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నట్లయితే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. చేసి ప్రతి పని కుటుంబ సభ్యులతో చర్చించడం వల్ల కుటుంబ సభ్యుల మద్దతుతో అనుకున్న విజయాన్ని సాధిస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనంగా ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయం మంచి సమయంగా చెప్పవచ్చు. ప్రాజెక్టును వివరణ రీతిలో పూర్తి చేయడం వల్ల ఉద్యోగ సంస్థల్లో మంచి పేరుని, ఆనందదాయకమైన జీవితాన్ని పొందగలిగాము. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. గతంలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు యోగా, వ్యాయామం వంటి అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. కొన్ని సందర్భాలలో ఇతరు సలహాలను తీసుకోకుండా అన్ని పరిస్థితులను అవగాహన చేసుకొని మీరే సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి లాభాలని పొందుతారు. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న సమస్యలను ఇద్దరూ కలిసి చర్చించుకొని తగిన పరిష్కారాన్ని ఎంచుకోవడం వల్ల వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. సంతానం పట్ల భవిష్యత్తు యొక్క విషయాల్లో ఏదైతే మీరు కంగారు పడుతున్నారో భవిష్యత్తు పట్ల ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. ఈ సమయంలో మీ సంతానం యొక్క ఆలోచనలను ఎక్కువగా విలువనిస్తారు. వారికి దేనిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగంపైనే మీరు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. మే 15 తర్వాత వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమ పూజలు చేసి ఎర్రటి పూలతో మాలను సమర్పించినట్లయితే వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించడం వల్ల వృశ్చిక రాశి వారు శుభప్రదమైన ఫలితాలని పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారికి రుద్రాభిషేకం చేసినట్లయితే వృశ్చిక రాశి వారు ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో పులిహోరను ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే ఆత్మస్థైర్యం పెరిగి అనుకున్న విజయాన్ని సాధిస్తారు. కార్యసిద్ధి జరుగుతుంది. ప్రతిరోజు సరస్వతీదేవి కవచం చదువుకోవడం వల్ల విద్యార్థులు మంచి ఫలితాలని పొందుతారు. మే 15 తర్వాత వృశ్చిక రాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు జపం చేయడం వల్ల వృశ్చిక రాశి వారు ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. శుక్రగ్రహ జపం చేసుకోవడం వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం పెరిగి సకల సంపదలు కలుగుతాయి. ఇక ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వృశ్చిక రాశి వారు గురుగ్రహం యొక్క అనుకూలతని పొందుతారు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుతూ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసినట్లయితే వృశ్చిక రాశి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు అని చెప్పవచ్చు. ఇక అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. చూస్తారు కదండి, మే 15 తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో మరింత పురోభివృద్ధిని పొందడం కోసం వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.